జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఠాగూర్ ప్రవీణ్ సింగ్ ను హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి 2 మోటార్ సైకిళ్లను 5 సెల్ ఫోన్లను హత్య చేయడానికి ఉపయోగించిన సాపతి బండరాలను స్వాధీనపరుచుకుని కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నందుకు కోరుట్ల సిఐ ప్రవీణ్ కుమార్, కోరుట్ల ఎస్ఐ సతీష్ మరియు సిబ్బందిని జగిత్యాల ఎస్పీ భాస్కర్ మరియు మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి అభినందించారు. ఈ నెల 16వ తారీఖు నాడు ఠాకూర్ ప్రవీణ్ సింగ్ అని మన కోరుట్ల పట్టణంలో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మర్డర్ జరగడం జరిగింది. ఈ హత్యను మేము ఇమీడియట్గా స్పందించి అతని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ తల్లి ఠాకూర్ ప్రవీణ్ సింగ్ తల్లి దరఖాస్తు ఇచ్చింది. ఒక 9 మంది ముద్దాయిల పైన దరఖాస్తు ఇచ్చింది. మా పరిశోధనలో ఇది ఏం తెలియదంటే ఈ ఠాకూర్ ప్రవీణ్ సింగ్ ఈయన మన కటికవాడకు చెందిన జగదీశ్వర్ అనే ఒక వ్యక్తి భార్యను తరచూ ఫోన్ చేస్తుందని, లైంగికంగా వేధిస్తుందని చెప్పి ఆమె వెంటబడుతుందని అనుమానంతో జగదీష్ సంబంధించిన స్నేహితులు రాహుల్ రాజు, రాజేషు, వెంకటేష్ వీళ్ళు ముగ్గురు కలిసి ముందు అక్కడికి ఈ సంఘటనా స్థలానికి పోయిన తర్వాత అక్కడ ఘర్షణ జరిగింది. ఘర్షణలో వీళ్ళు ముగ్గురు కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత వీళ్ళు ఫోన్ చేస్తే వెంటనే అక్కడికి సాగర్ అదేవిధంగా శశికుమార్ ఇద్దరు వెళ్ళారు. 5గురు కలిసి అతని షాబాద్ బండలతో శిక్షణ రహితంగా కొట్టడంతో అతను స్పృహ కోల్పోయింది. ఇమీడియట్గా అతని హాస్పిటల్కు బెటర్ ట్రీట్మెంట్కు గాంధీకి ట్రీట్మెంట్కి పంపడం జరిగింది. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. దాన్ని పరిశోధన చేసినాము. ఈరోజు